వైద్యం ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా రోగం వస్తే దవాఖానకు పోవాలంటే దవాఖానలు గతి లేవు, దవాఖానలు ఉంటే డాక్టర్ లేడు, డాక్టర్ ఉంటే మందులు లేవు. మరి బడ్జెట్లో కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి కదా, ఎటు పోయినాయి నిధులు అంటే చూడ్రి. 2014-15 నుంచి 2023-24 మధ్య 31,023 కోట్లు 31,023 కోట్ల 11 లక్షల రూపాయలు ఈ వైద్యం కోసం, వైద్యం, కుటుంబం, ఆరోగ్యం, సంక్షేమం కోసం 31,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ వైద్యం అంటే మన సూది మందుల పైసలు, మన గోళీల పైసలు 8,763 కోట్ల రూపాయలు దారి మళ్లించిరు. దారి దోపిడి దొంగలు దారి మళ్లించిన సొమ్ము ఇది. మన పేదవాడి ఆరోగ్యం పైసలు దారి మళ్లించిరు. దీంట్లో ఇంకా మీకు విషయం చెప్పన్నా, మన ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్స్ పైసలే 40 కోట్లు ఉన్నాయి. ఇందులో 40 కోట్లు ఈ హాస్టళ్లలో, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకు మెచ్యూర్డ్ అయితే శానిటరీ ప్యాడ్స్ కిట్ ఇస్తారు కదా, ఆ కిట్టు పైసలే 40 కోట్ల రూపాయలు కేసీఆర్ తిన్నాడు. కేసీఆర్ ఫ్యామిలీ తిన్నది. అందులో కవిత కూడా భాగస్వామ్యం ఉంది. వీళ్ళు దాదాపు వైద్యం, ఆరోగ్యం కోసం పెట్టినటువంటి బడ్జెట్లో 8,763 కోట్ల రూపాయలు దారి మళ్లినాయి.